మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అధికారులను ఉద్దేశించి సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొస్తాం, బట్టలు పదీసి నిలబెడతాం, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం, మీ పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారంటూ వాళ్ళని బెదిరిస్తున్నారు. అసలు దీన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? ముఖ్యంగా ఇవి ఎక్కడ మాట్లాడారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మాట్లాడాడు? మీడియా సమావేశంలో కాదండి ఆయన మాట్లాడింది. ఆయన అదేంటది వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ ఎదురుగా పెట్టుకొని చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం అన్నట్టుగా ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి చెప్తున్నారు, మీరేం భయపడకండి, కేసులు వేస్తారు, అన్నింటికి సిద్ధమవుదాం, జైలుకి వెళ్ళడానికి సిద్ధమవుదాం. ఒకవేళ జైల్లో రఘురామకృష్ణరాజు గారిని కుమ్మినట్టు కుమ్ముతారేమో, నన్ను కుమ్మితేనా మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా, వై నాట్ 175 అన్నా చూడండి. చిలక జోక్షన్ చెప్పడం అలవాటు కదా, పాచికలు, పంచాంగాలు, అదేంటి జాతిరాళ్ళు, ఇవన్నీ నేనే కదా చెప్పేది. వై నాట్ 175 అన్నా కదా, మళ్ళీ నేనే వస్తాను. నన్ను గనక కొట్టారో, నన్ను గనక కాళ్ళ మీద కొట్టారో, నా పీక మీద గనక కాలు పెట్టారో అంటూ ముందుగానే గజగజలాడిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్న జగన్. వీటన్నిటికంటే ముందుగా గత ప్రభుత్వంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో జరగదులేండి. సేడి దర్యాప్తుదారులు కూర్చోబెట్టి ప్రశ్నలు వేస్తారే కానీ తమరిని కాళ్ళ మీద కొట్టడం, కుళ్ళ పొడవడం లాంటి కార్యక్రమాలు చేయకపోవచ్చు మాకు తెలిసి. సో కానీ తమరు భయపడుతుంది కార్యకర్తల గురించా, ఎమ్మెల్యేలకి ధైర్యం చెప్తున్నారా, మీకు మీరు ధైర్యం చెప్పుకుంటున్నారా? అసలు నిన్న కూడా ఏబిఎన్ లైవ్లో కూడా అడుగుతున్నారండి, మా మీడియా సమావేశాలప్పుడు అంతా అన్ని సాక్షి టీవీలు వస్తాయి, లోకేష్ గారు కూడా ఎక్కడమ్మా సాక్షి టీవీ 9 ఎక్కడమ్మా, రండి మీరు ఏమైనా ప్రశ్నలు అడగల అని అడుగుతారు. కానీ మీ సమావేశంలో ఎప్పుడు ఎందుకు ఏ మీడియా ఛానల్ని పిలిపించరు? ఆ వీడియో క్లిప్పింగ్లు ఒకటే బయటకు వదులుతారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే కెమెరాలు లేకుండా కొంత, కెమెరాలు ఉన్నప్పుడు కొంత మాట్లాడుకుంటారు. కెమెరాలు ఆఫ్, అప్పుడు లోకల్ టాపిక్స్ అనమాట. మనల్ని అరెస్ట్ చేసేస్తారు, మన పరిస్థితి ఏంటి, మీకు మీరు ఏ కేసులో ఉన్నావు, నువ్వు కొన్ని మైనింగ్లో ఉన్నావా, నువ్వు పర్యాటక శాఖలో ఉన్నావా, నువ్వు మెడికల్ స్కామ్లో ఉన్నావా, ఇవాళ ఒకళ్ళకొకళ్ళు డిస్కస్ చేసుకొని తర్వాత మీడియా ముందుకు వచ్చి కెమెరాస్ పిలుస్తూ అప్పుడు వాళ్ళు స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తారు. సో ఎక్కడన్నా క్యాబినెట్ మీటింగ్ జరిగినా, ఎమ్మెల్యేల మీటింగ్ జరిగినా ముందు మీడియా వాళ్ళందరూ సమావేశమయ్యాక అందరూ కూర్చొని మీటింగ్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, అందరూ ఒక రౌండ్ మీటింగ్ అయిపోవాలి, 2వ 3వ రౌండ్లో చివరిలో అదేదో శుభం కార్డులో వస్తారు చూడండి పోలీసులు సినిమాల్లో, అట్లా మీడియా వాళ్ళు వచ్చి, మీడియా వాళ్ళు కూడా కాదు మీడియా వాడే, వాళ్ళకి సంబంధిత నీలి మీడియా చిత్రాల్లో మాత్రమే వారు వీడియో క్లిప్పింగ్లు బయటకు వదులుతారు. తర్వాత ఏబిఎన్లో, మిగతా TV5లో, మిగతా అన్ని టీవీ ఛానల్లో వేసుకోవచ్చు. కానీ వీళ్ళు వదిలిన వేసుకోవాలి. అంతకుముందు ఏం జరిగినాయి, తర్వాత ఏం జరుగుతున్నాయి, ఏ ఛానల్ వాళ్ళు రారనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకటే విధానం, అంటే వార్ వన్ సైడ్ అనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే జగన్ రెడ్డి గారు మీడియా ముందు కాకుండా చెప్తున్న సమావేశం, నేను అరెస్ట్ అవబోతున్నాను, చెక్ పవర్ భారతి గారికి ఇచ్చేశాను, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, కొడతారని భయపడకండి, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ నేనే వస్తాను, నా ఒంటి మీద చేయబడినా, నా ఎమ్మెల్యేల ఒంటి మీద చేయబడినా మిమ్మల్ని సప్త సముద్రాలు దాటైనా తెస్తానని చెప్తున్నాను కదా, నేను భయపెడుతున్నాను కదా, వాళ్ళు భయపడతారు, మనల్ని కొట్టర్లే, మనల్ని లోపల తీసుకెళ్తే కొట్టర్లే. అసలు కొట్టరు అనే పదం ఎందుకు వస్తుంది అంటే మీరు కొట్టించారా, మీరు అంత దారుణంగా కొట్టించారా? అంటే తాత ఎందుకు ఈ గొయ్య అంటే నాన్నకు తాగుతున్నా కదా, నీకు కూడా నేను తవ్వాలి కదా అన్న సామెత ఉండి అప్పుడు రఘురామకృష్ణ గారు మీరు కొట్టించినారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆయన వంతు వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎక్కడైనా కొట్టించేస్తారని భయపడిపోతున్నారా? కొట్టకుండా అధికారులని మీరు భయపెడుతున్నారా? ఏంటి వ్యవస్థ? సో ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నామండి, ఆయన అరెస్ట్ అవ్వడమే కాదు, ఏదైతే లిక్కర్ స్కామ్లో కొంతమంది, ఈ చిలకరూపేట స్కామ్లో కొంతమంది, తర్వాత మెడికల్ స్కామ్లో కొంతమంది, పర్యాటక స్కామ్లో కొంతమంది, అటవీ భూములు ఆక్యుపై చేయడంలో కొంతమంది, సన్న బియ్యం శాఖలో అనారోగ్య పరిస్థితుల్లో విదేశాల నుంచైనా తీసుకొచ్చి దర్యాప్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మరికొంతమంది, ఏ శాఖని వదిలే పని లేదండి, అన్ని శాఖల్లో భుజించేశారు, విసర్జించకుండా భుజించేశారు. ఇప్పుడు ప్రతిదీ రికవరీ చేపిస్తామండి, తన్ని రికవరీ చేపిస్తామని మేము చెప్పం, కానీ కక్కిచ్చి వాళ్ళ ఆస్తులు జప్తు చేసైనా రాష్ట్ర ఖజా నింపుతాం. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే మేడం, పదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, అంటే ఇప్పుడు దర్యాప్తు అధికారులను బెదిరించడమే, అన్యాయంగా కేసు పెడుతున్నారంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇతని మీద ఎలాంటి క్రిమినల్ కాన్స్పిరసీ అనేది తీసుకోవచ్చు అనుకోవచ్చు అంటారు? సార్ ఈ మాదిరిగా బెదిరించడం అనేది అసలు సెక్షన్ 353కి ఆటంకమేనండి. విధులు నిర్వహించేటటువంటి అధికారులని భయభ్రాంతులు గురి చేస్తున్నాడా?
మళ్ళీ వస్తానంటూ బెదిరిస్తున్నాడా? అసలు మీరు రిటైర్మెంట్ అయినా ఊరుకోను అనేటప్పటికీ ఒక రిటైర్మెంట్కి దగ్గర ఉండే అధికారి నిజాయితీగా పని చేయాలన్నా సరే భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఎందుకంటే రాక్షసులు అంటే మంచి వాళ్ళు కాదండి. యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఈ యజ్ఞకుండలాలని ఇబ్బంది పెట్టడానికి రాక్షసులు పైనుంచి నీళ్లు పోసేసి యజ్ఞం చెడగొట్టేస్తారు చూడండి. ఆ మాదిరిగా ఇటువంటి రాక్షసుడు మళ్ళీ కూడా నేను వస్తానంటూ భయభ్రాంతులు గురిచేస్తుంటే అధికారులు ఏమాత్రం భయపడట్లేదండి. కానీ అధికారులకు చెప్తున్నాడు, నన్ను కొట్టకండి, నన్ను లోపల ఇబ్బంది పెట్టకండి, నా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అంటూ ఒక భయభ్రాంతులైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అంటే దీని అర్థం ఈ ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన పేర్లు చెప్పేస్తారు, ఆయన అతి తొందరలో లోపలికి వెళ్ళిపోతారు. రఘురామకృష్ణరాజు గారు సప్త సముద్రాలు దాటినా నన్ను కొట్టిన దానికి వడ్డీతో సహా కట్టిస్తానని గతంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు. రాజు అంటే రాజే కదా. సో రాజుగారి మాట అంటూ మళ్ళీ ఏమన్నా నెరవేరిపోతే అసలే ఇప్పుడు దాకా నాటుకోడి లేకపోతే రాగి సంకటం ముద్దలు తిన్నటువంటి బాడీ ఈరోజు లాఠీ దెబ్బలు కాళ్ళ మీద తినాల్సి వస్తుందా? భయభ్రాంతులు గురవుతున్నాడా? ఇదంతా నిన్నెవరో అడుగుతున్నారు. రఘురామకృష్ణరాజు గారిని సూటిగా కూడా చూడలేదండి. ఎందుకు చూడలేదండి? చూస్తాడు, కాకపోతే కొంచెం స్టూల్ కావాలి. కొంచెం స్టూల్ ఎక్కి కళ్ళు ఇట్లా పెట్టి చూస్తాడు, కానీ కొంచెం స్టూల్ కావాలి. ఆయన హైట్ పర్సనాలిటీ కదా, చూద్దాం అనుకుంటుంటాడు, తాపత్రయపడుతుంటుంటాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు కాదండి, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. జగన్ గారు ఎప్పుడైతే అరెస్ట్ అవుతారో అప్పుడంతా వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఆయన చెప్తున్నాడు, నేను అరెస్ట్ అవుతాను, లిక్కర్ స్కామ్ ఉంది, కానీ నేను మళ్ళీ బయటకు వస్తాను, మనందరం కలిసి సానుభూతి యాత్ర చేద్దాం. అదిగొద్దుకు చూడు, గతంలో కోడికత్తి డ్రామా అయితే జనాలు నమ్మినారా? తర్వాత గులకరాయి రాయి డ్రామా అంటే జనాలు నమ్మలా, మళ్ళీ ఇప్పుడు నమ్మిద్దాం, నమ్మేలాగా చేద్దాం. కానీ జగనన్న వదిలిన బాణం గతంలో షర్మిల, ఇప్పుడు ఎవరబ్బా? భారతి గారికి అంత గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇవ్వడం రాదు. అంటే రోజాను వదులుతారా, విడుదల రజనీని వదులుతారా, ఇంకెవరన్నా వదులుతారా? అసలు ఎవరు సిద్ధంగా ఉన్నారు? భారతి గారు అయితే జగనన్న అన్నట్టుగా చక్కగా అన్ని మండలాలు, అన్ని జిల్లాలు వెళ్ళి పాదయాత్రలు చేసే అవకాశం ఉందేమో, మరి బహుశా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న ఆవిడ సడన్గా, అంటే అజ్ఞాతంలో ఉన్న స్కెచ్ పవర్ అంతా ఆమెదేలేండి. ఇప్పుడు తెర మీదకి వస్తే ఏం చేస్తారు? చెక్ పవర్ తీసుకొని వదిలేస్తారా? అందరినీ చెక్ చేసుకుంటూ రాష్ట్రం అంతా పాదయాత్రలు చేపడతారా? ఈ 3 నెలలు టైంలో ఏం జరగబోతుందనేది తెలియదు. కానీ ఆయన మాత్రం లోపలికి వెళ్ళిపోతున్నారన్న మెసేజ్ని ఎమ్మెల్యేలకు అందరికి అప్పచెప్పి మనల్ని కొట్టకుండా ఉండేలాగా నేను గవర్నమెంట్ అధికారులను బెదిరించేస్తాను, మళ్ళీ నేనే వస్తాను. కూడా విషయం మేడం, గవర్నమెంట్ అధికారులను బెదిరిస్తే కనుక అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అయినా సరే ఎందుకని అతను మాట్లాడుతున్నా సరే ఈ అధికారులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు? ఇంకా భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారా అధికారులు ఇంకా కొంతమంది? సార్, ముఖ్యంగా గతంలో గోరంట్ల మాధవ్ గారు ఇలాగే తప్పు చేసిన వాడిని సమర్థించుకుంటూ వచ్చి ఇలా చేస్తున్న నిమిత్తంలో అతను అరెస్ట్ చేశారు. మీరు చూసినారు, గుంటూరంతా హడావుడైపోయింది. చాలామంది అతని అరెస్ట్ని సపోర్ట్ చేస్తూ లేకపోతే అతన్ని సపోర్ట్ చేస్తుండే వాళ్ళని ట్రాన్స్ఫర్లు, సస్పెండ్లు, వీఆర్లో కూడా పెట్టినారు, మీరు చూసినారు. అదే రకంగా సేమ్ టు సేమ్ అంతకంటే ఎక్కువగా మీరు నా కార్ని టచ్ చేయకండి అంట. కార్ని టచ్ చేయకపోవడానికి, టచ్ చేయకుండా ఉండడానికి ఆయన ఏమైనా అంటరాని వాడా? ఆయన విధులను ఆయన నిర్వహిస్తుంటే నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు అంటూ ఎక్కడో బీసీ కాలం నాటి మాటలు ఇక్కడ చెప్తావేంటి? మరి ఇంకా ఎందుకు నిన్ను సరెండర్ చేసుకోలేదు? నీకెందుకు సెక్షన్ 353 అప్లికబుల్ కాలేదు? సో ఇటువంటి ప్రశ్నలు సంధిస్తున్న టైంలో అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనిషికి ఒక చట్టం ఉండదు. ఇక్కడ మన ఉదార స్వభావం కూడా పనికిరాదు. మనం ఎందుకు ఉదార స్వభావంతో ఉండాలి? వారు ఎట్లా అన్నారు? సైబరాబాద్లో మొక్క ఎన్ని మాటలు మాట్లాడింది, ఆమెను ఎందుకు వదిలేయాలి? ఒక నేరగాడిని దాచిపెట్టి ఆమెను ఎందుకు వదిలేయాలి అనేటటువంటి అంశం ఒకటి తలైతే, గవర్నమెంట్ అధికారులను బెదిరిస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని గుడ్డలు ఊడదీస్తానంటే ఎంతమందితో కేసులు నమోదు చేయాలి? పోలీసు వాడు బట్టలు ఊడదీస్తానంటే పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు? ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ముసవాళ్ళు ఉంటారు. ఇలా ఇంతమంది ఉంటున్నప్పుడు మీరు ఆడవాళ్ళని కూడా బట్టలు ఊడతీస్తాను అనే ఒక సంబోధించినట్టే కదా. మరి అలాంటప్పుడు మీ మీద ఏం చర్యలు తీసుకోవాలి? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం, సరే ఏదో పాపం బాధ, ఒక రకమైన బాధలోంచి వచ్చేటటువంటి భావోద్రేకం అని గౌరవ చంద్రబాబు గారు భావించి ఈరోజు మీ మీద ఈగ కూడా వాళ్ళనికుండా మీ అంతటా మీరే అరెస్ట్ అయ్యేలాగానో, పోలీసులు వారు అతిథి మర్యాదలతో అత్తగారింటికి తీసుకెళ్లేలాగో ఉంటుంది. కానీ మీరు చేసినట్టుగా తెల్లవారుజాము 3ంటికి ఎత్తకొచ్చి మీ మీద ఏం కేసులు పెట్టారో చెప్పకుండా, మీకు బెయిల్ వేసుకునే అవకాశం లేకుండా అంత గత్తరగా హడావుడిగా చేయరండి.
ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పరిపాలన. నేరగాడికి కూడా బెయిల్ వేసుకునే అవకాశం, నేరగాడికి కూడా మాట్లాడే అవకాశం, నేరగాడి మీద ఏం కేసు పెట్టాడో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని హక్కుల్ని మీరు వాడుకోవచ్చు. ఇది బాబు గారి పరిపాలన.